ఎక్కడైనా ఎగ్జామ్ లో టాప్ వస్తే స్వీట్లు పంచుతారు, కానీ ఇక్కడేంటో ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ప్రపంచం అంతా ఒక దారిలో వెళ్తే వీళ్ళు మాత్రం రివర్స్ లో వెళ్తున్నారు. ఇంతకీ రివర్స్ ఫ్యామిలీ చేసే రచ్చ ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఏ రాంప్రసాద్, అసలు ఆ పాట ఏంటి? ఆ పాటకి నువ్వు డాన్స్ ఏంటి? చూడశ్మి, మా ఫ్యామిలీకి ఒక షాప్ ఉంది. ఏంటది? మా తాతలో మా నాన్నలో సంపాదించిన ఆస్తి అంతా ఊరినే పోతుందని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్తే ఒక మంచి పంతులు గారు సలహా ఇచ్చారు. ఏంటి? లైఫ్ లో మీ ఫ్యామిలీ అంతా రివర్స్ లో నటిస్తేనే మా ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. అప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా రివర్స్ ఉంది సార్. ఏం చేసినా రివర్స్ లో చేస్తాం సార్ మేము. ఏ పెళ్ళాం తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. సరే, అంత రివర్స్ అన్నావు కదా, అలాంటప్పుడు తల కింద కాలు పైకి పెట్టి డాన్స్ చేయొచ్చు కదా. నేనే చిదేస్తే బాగోదని ఆపేసా. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు కదా, బ్లెస్సింగ్స్ ఏం లేవా? తీసుకోండి అక్షంతలు. అలాగేనండి. దీర్ఘ సుమంగిలి బాబా. థ్యాంక్ యూ. ఈ కాలాల పాటు పసుపు కుంకాలతో చల్లగా ఉండండి. ఏంటి చూడడానికి నా పిల్లం బామ్ అనుకుంటున్నారా? నా పిల్లం బామే, చైల్డ్ మ్యారేజ్. నేను చిన్నగున్నప్పుడు చేసేసారు దాన్ని ఇచ్చి నాకు. అంత రివర్స్ కదా. ఏమెత్తుతున్నావమ్మా? డాన్స్ చేసేటప్పుడు ముక్కు పడుకు పడిపోయిందండి. మడతలో ఉందో చూడు. ఈ మడతలో కాదు, మొహం మడతల్లో. అవును, మన కొడుకేడి? అవునండి, ఇవాళ ఏదో రిజల్ట్స్ వస్తాయన్నాడు. ఏదైనా నీ రిజల్ట్స్ చూడండి. ఏమైంది? మన బాబు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి. నీకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నిన్ను చదివితే ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు తప్పాలని తెలియదురా. కష్టపడి డబ్బులు పెట్టి కాలేజ్ చదివిస్తే పాస్ అవుతావా? రేపు ఉదయం పలానా రాంప్రసాద్ కొడుకు పాస్ అయ్యంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలరా? అందులో హెయిర్ ఫాల్ తల నాది అసలుకే. చీ, నా పరువు తీసా కదా. ఒక 2 ఏళ్ళు అడిగి ఇల్లు నేను సార్ అలా కొడుతున్నారు. ఏమైంది? బుద్ధి పుడున్నాడికి నాన్న పరువు నిలబడడం తెలియదా? కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? ఎదవకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? కంగ్రాచులేషన్ బాబు. ఏ సార్, ఫస్ట్ ర్యాంక్ అలా కొడతారేంటండి? మీ అమ్మాయికి రిజల్ట్స్ వచ్చాయా? వచ్చింది, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. చూసి నేర్చుకోరా. చూసి నేర్చుకో. ఈ పాయసం మీ అమ్మాయికి ఇచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే సబ్జెక్టులు తప్పుతూ ఉండమని చెప్తా అండి. ఏయ్, చేదుకుందంటే కాకరకాయ పాయసం వెళ్ళి తాగు. పక్కింటి అమ్మాయిని చూసి నేర్చుకోరా. 2 సబ్జెక్టులు పోయింది. ఆడదాయండి రోజు 10 మంది తిరుగుతుందిరా బయట. నువ్వు ఉన్నావు అలా ఇంట్లో దొబ్బించుకుంటా. ఆ మూల కూర్చొని ఆ పుస్తకాలు చదివే బదులు అలాగెళ్ళి 2 క్వార్టర్లు 2 మందులు వేయొచ్చు కదా. చిచ్చి ఎందుకే మన అమ్మాయి అది సాంప్రదాయిని సుప్పి. ఎక్కడి నుంచి వస్తున్నావు? పొద్దున్నే లేచి తలస్నానం చేసి అలా బార్కి వెళ్ళి 4 బీర్లు కొట్టి 2 సిగరెట్లు తాగి 10 మంది కుర్రాలతో తిరిగి వచ్చారు. అది నా కూతురు అంటే. చూసి నేర్చుకోరా. ఆడదాయండు చెప్పి ఊరు మెత్తిరి 10 మంది తిరుగుతుందిరా. 10 మందితో తిరిగితే కొట్టాలి కదా సార్. ఇప్పుడే ఒక హ్యాండ్ కూడా ఇచ్చేసిందా సార్? అదిరే నా కూతురు అంటే. ఏంటి సార్ ఇలా పెంచారు అసలు? మా రివర్స్ ఫ్యామిలీ అలాగే పెంచుతాం. టీవీ అంతేనా, మీ భార్య కూడా అంతేనా? ఇంతకు ముందు మా ఆవిడ 5 మోసం చేసింది. ఎవరు సార్ 5? 5 ఎవరు తెలియదు కానీ 5 మొత్తం నేనే. ఇంకోసారి బుక్స్ పెట్టి చదువుకున్నట్టు బాగోదు. ఆ బుక్స్ పట్టుకెళ్ళి అమ్మేసి 2 బీర్లు తెచ్చుకో. అర్థమైందా? అందాక ఫ్రిడ్జ్ లో బీర్ ఉంది, తాగెళ్ళి. నాన్నగారు ఆ బీర్ నేను తాగి. అది నా కూతురు అంటే. ఏమ్మా నాన్నగారు, నీకు పెళ్లి సంబంధం చూసాం. అదేంటి నాన్నగారు, ఇప్పుడేగా 10 మందితో తిరిగింది, అప్పుడేనా? ఏముందమ్మా, పెళ్లి ఫిక్స్ అయితే ఇంకిద్దరితో తిరిగి సరిపోద్దుగా. ఇద్దరేనా నాన్నగారు? అబ్బాయి వస్తున్నాడు. పద్ధతికరమైన అబ్బాయి వచ్చాడు. మామయ్య గారు నమస్కారం. నమస్తే అండి. పెళ్లి చూపులకి ఫోటో చూశాను. ఫోటోలో చాలా బాగున్నారు. రండి కూర్చోండి. అబ్బాయి బాగా ఎండబడి వచ్చాడు. ఒక కూల్ డ్రింక్ తీసుకోండి రా. అలాగేనండి.
మా అమ్మాయి అండి. చాలా బాగుందండి. ఇంతకుముందు ఇంకా బాగుండేదండి, మంచి బాగా చెడుతిరిగి తిరిగి కొంచెం పాడింది కానీ. ఇవ్వండి. ఏంటి కూల్ డ్రింక్ ఎంత వేడుకుందండి? ఏమే చల్లని టీ పట్టరా? చల్లని టీయా? మా ఇంట్లో అంతే అండి, రివర్స్ లో ఉంటాయండి. పేరుకి మా అమ్మాయి అని కానీ పద్ధతిగా పెంచామండి. అవునా? డైలీ ఉదయం లెగ్గానో బీరేస్తుంది, బయటికి వెళ్ళి 2 సిగరెట్లు కాస్తుంది, నైట్ టైం ఒక్కోసారి ఇంటికి కూడా రాదండి. అదే దాని ఇష్టం అండి. అదేంటి బాబు ఇలాంటి అమ్మాయి అంటే చిచ్చే ఇలాంటి సంబంధం ఏమండి 10 కోట్లండి. సరే సర్లే 2 బీర్లే కదా. ఇంతకీ మీ నాన్నగారు అది మా నాన్నగారు సిగరెట్లు తాగి కార్ యాక్సిడెంట్ లో పోయాడండి. సిగరెట్లు దాకా కార్ యాక్సిడెంట్లు ఎలా పోయారు? కార్లు వెళ్తున్నప్పుడు సిగరెట్లు కాల్చాడంటే మొత్తం పొగ అయిపోయింది, లారీని గుద్దీసాడండి. ఇంతకీ మీ నాన్నగారు చనిపోయారు కదండి, ఎలాగండి? మా నాన్నగారికి 2 భార్యలండి. అయితే ఆస్తి తగాదాలో చిన్న గొడవ అయ్యి మా నాన్నగారు చనిపోయారు. ఓహో, ఆస్తి ఏముందండి? ఒక మెడలో ఒకటే గోల్డ్ చైన్ ఉందండి. అది నాకు కావాలంటే ఇద్దరు లాక్కున్నారు. చైన్ తెగిందా? లేదండి మా నాన్నగారు పేక తెగింది. ఇంతకీ మీకేమైనా ఆస్తులు ఏమైనా? మాకు సగం ఆస్తులు మా నాన్నగారు ప్యాకెట్ ఆడి దెబ్బెట్టారండి. ఓ సూపర్. మిగతా సగం ఆస్తిని రాత్రి పబ్బులకి బార్లకి తిరిగి. అబ్బాబ్బా, మనకి ఎలాంటి అల్లుడు కావాలనుకున్నా అలాంటి అల్లుడే దొరికాడు. ఇంతకీ సంబంధం చెప్పాం కదా, కూతురు వస్తుంది, రాధం కాలేదండి. ఏమైంది తల్లి? నాకు విడాకులు ఇప్పించండి నాన్న. ఏమైంది? ఆయన నన్ను రాజీ రంపాన్ని పెడుతున్నాడు, తెగ టార్చర్ చేస్తున్నాడు. అల్లుడు ఏం టార్చర్ పెట్టాడమ్మా? ఏమంటావు ఏంటి నాన్న? రోజు ఒక సినిమాకి తీసుకెళ్తున్నాడు, హోటల్ కి తీసుకెళ్తున్నాడు, బంగారం ధర ఎక్కువైందండి అంటే కూడా వారానికి ఒకసారి నగలు కొంటున్నాడు, నెలకోసారి ఫారెన్ టూర్ తీసుకెళ్తున్నాడు. అయ్యా నా కొడుకు ఎంత కట్టం తీసుకొని నా కూతుర్ని ఇటు వచ్చేయండిరా, ఇంటికి వెళ్దాం. నేను రాను. అల్లుడు నీకు కావాలా? సిగ్గు చెరవదా? బాగానే చూసుకుంటున్నాను కదండి. 10 లక్షలు కట్టవచ్చు, ఆ మాత్రం టార్చర్ పెట్టలేవా? పిల్లని ఎలా చూసుకోవడం కూడా తెలీదా? తెలీదు సార్. చూసి తెచ్చుకో. టీ ఏదే? ఇది టీయా? ఇది టీయా? టీయా? కావాలంటే ఇంకో 10 లక్షలు కట్టడం ఇస్తాను. దయచేసి మా కూతురు కొంచెం టార్చర్ పెట్టు బాబు. సరే అండి. ఏమే ఇంటికి వెళ్దాం రా. రాను నేను. నాన్న నాకు ఈయన కావాలి నాన్న. అది ఇలా కలకాలం కలిసి ఉండండి. ఇక్కడ ఏంటో అకేషన్ జరుగుతున్నట్టుంది. ఇదిగో దీని అక్కకి ఈ రోజు సంబంధం చూస్తున్నాం. ఏంటి ఇది పెద్ద కూతురా? ఆ. ముందు చెల్లికి పోయి పెళ్లి చేశారా? కొంచెం రివర్స్ కదండి. సర్లేండి, ఒక 2 నిమిషాలు మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? రూమ్ బుక్ చేయమంటారు బాబు? మరి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మీ ఇష్టం అండి, మేము ముహూర్తాలు పెట్టుకుంటే మనం వెంటనే చేసేసుకోవచ్చు. ఈ లోపల ఎంత మంచి హ్యాపీ న్యూస్ అనుకుంది కానీ మనం సరదా అందరూ కూర్చొని కొంచెంసేపు జబర్దస్త్ చూద్దాం. రండి కూర్చో. నమస్తే చిన్న గారు. నమస్తే. మీ పేరేం పేరు సార్? అమ్మ రాజశేఖర్. ఓకే. ఈ పేరేంటి? నానా రాంప్రసాద్ సార్. జబర్దస్త్ వస్తే ఏడుస్తున్నారేంటి? చెప్పాం కదండి, మాకు ఏ వచ్చి ఏడుస్తుంటుంటామండి. ఇప్పుడు అటో రామప్రసాద్ స్కిట్ వస్తుంది, నిజంగానే ఆడవండి. నానా నానా అయ్యో అప్పుడే పోయాడే సార్. మా నాన్నగారు చచ్చిపోయారు సార్. నాన్నగారు చనిపోయారా? ఎంత మంచి న్యూస్ ఇప్పుడు చెప్తారేంటండి? నాన్నగారు ఎలా పోయారయ్యా? లారీ టైర్ మీద ఎక్కిపోయాడు. ఏది లారీ టైర్ల కింద పోయాడా? వెళ్ళి అర్జెంట్ గా స్వీట్లు పట్టరా, మంచి గుడ్ న్యూస్ కదా. అయ్యి బాబా ఎంత మంచి వార్త అండి. సార్ మనిషి పోతే అలాగెడతారు. ఆయన అంత బాధలో ఉంటే పాపం. ఊరుకోండి సార్, చెప్పా కదా. మీరు కూడా నవ్వండి సార్. ఇదిగోండి స్వీట్లు. శవం ఊరేగే ముందు అందరూ మంచి డాన్స్ చేయాలి. డీజే కావాలి మనకి. సార్ డాన్స్ వేసి అలసిపోయినట్టున్నారు, టీ తీసుకోండి. మా నాన్నగారు పోతే అందరు నవ్వుతారా, అందుకే టీలో విషయం కలిపాను. సార్ విసంగలు మంచి పని చేశారు సార్. రండి. जार मिठायो न जार मिठाया. Well done, Order Ram Prasad and team, and welcome Anjali. Thank you.
నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రామప్రసాద్. సార్ థ్యాంక్ యూ సార్. చూస్తున్నప్పుడు ఎంతసేపు ఎట్లా ఉందంటే ఎప్పుడు దేనికి ఆపోజిట్ గా రియాక్ట్ అవుతారో ఒక చిన్న ఇది ఉందన్నమాట ఆలోచన. అది బాగుంది, ఇంట్రెస్టింగ్, నైస్. ఆఖరికి విషయంగా చచ్చిపోయారు, అది కూడా నవ్వుతూ చచ్చిపోయారు. గుడ్, కీప్ ఇట్ అప్. బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, హౌ వాస్ ది స్కిట్? బాగుంది, చాలా బాగుంది. Thank you, అండ్ కామెడీ చాలా బాగుంది. హరి ఇంట్రొడక్షన్ అండ్ అంజలి వాళ్ళు వచ్చే ఆ ఇంట్రొడక్షన్, అక్కడ నుంచి మీరు చేంజెస్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. రాజు గారు, మీ ఎనర్జీ మాత్రం అసలు ఎవ్వరు మ్యాచ్ చేయలేకపోయారండి. ఆ ఊపేంటి, ఆ నడుములు తిప్పేంటి, సూపర్ సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ Thank you. గైస్.